హలో నేస్తమా, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఇంకా డెకరేషన్ అతనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసిపోయాడు. బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటే మరీ డల్గా ఉంటుందనేసి దీనికి ఇంకొంచెం మెరుగులైతే దిద్దారు వాళ్ళ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా కలర్ కవర్స్తో బెలూన్స్తో ఇలా అయితే మొత్తానికి హ్యాపీ బర్త్డే అని మధ్యలో పెట్టేసి ఇలా ప్రిపేర్ అయితే చేశారు. ఫ్రెండ్స్ అందరు వచ్చి చాలా యాక్టివ్గా చాలా మంచిగా పనిచేశారు పిల్లలు. ఇంకా మేమందరం అయితే ఇంట్లో వాళ్ళం రెడీ అయిపోయాము. రెడీ అయిన తర్వాత నైట్ 8:30కి అయితే బర్త్డే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. ఇది కేక్ అండి, మా బాబుకి 1 kg కేక్ అయితే తెప్పించాము. చాక్లెట్ ఫ్లేవరు కూల్ కేకు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బాబు అయితే రెడీ అయిపోయాడు. మా బాబు డ్రెస్సు కేకు ఒకే రకంగా ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఉన్నాయండి, చాక్లెట్ ఫ్లేవరు. ఇంకా మొత్తానికైతే కొవ్వొత్తి వెలిగించేసి అందరము హ్యాపీ బర్త్డే చెప్పేసి కేక్ అయితే కట్ చేస్తున్నాడు మా బాబు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను, మా వారు, మా పాప కలిసి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి దీవించామండి. కేక్ కూడా పెట్టేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వర్షం పడేలా అనిపించింది. ఇది ప్రోగ్రామ్ అయిపోకముందే వర్షం పడుతుందేమో అనుకున్నాము. ఇంకా టైం బాగుంది కాబట్టి కరెక్ట్గా ప్రోగ్రామ్ అయిపోయి అందరూ డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే పడిందండి. చాలా మంచిది, అదృష్టం అనుకున్నాము. మొత్తం అన్నీ కిందికి తీసుకొచ్చిన తర్వాత వర్షం అయితే పడింది. ఇంకా మా పాప, నేను, మా వారు బాబునైతే ఆశీర్వదిస్తున్నాం. మా పాప కూడా కేక్ పెట్టేసింది వాళ్ళ అన్నయ్యకి. మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టేసి ఆశీర్వదించారు. వచ్చిన వాళ్ళందరూ బాబుని ఆశీర్వదించిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ కూడా అరేంజ్ చేశాము. ఇంకా మా అక్క కూడా వచ్చింది. మా అక్క వచ్చి ఈ వంటలన్నీ ఎవరు చేశారని అడిగింది. నేనే చేశానన్నసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. నువ్వేనా వంట చేసిందని చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంతలా ఆశ్చర్యం అని అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి నేను చాలా గారాబంగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను పెళ్ళి అయ్యేదాకా ఏ పని కూడా చేయలేదు, ఒక్క పని కూడా చేయలేదు. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. నేను చిన్నగా ఉన్నప్పుడే మా వదిన వాళ్ళు అందరూ, అక్క వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకు పని చేసే అవసరం ఏమాత్రం రాలేదు. తినడము, స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం ఇది తప్ప వేరే ప్రోగ్రామ్ అయితే లేదు. ఇంకా పెళ్ళైన తర్వాతనే అన్నీ నేర్చుకున్నాను నేను. అయినా కూడా ఇంత పెద్ద వంట చేస్తానని ఎవరు నమ్మలేదు. పెళ్ళైనాక కూడా నేను పెద్దగా వంటలు చేసింది ఏం లేదు. అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళకు మా నలుగురి కోసమని 1 గ్లాస్ రైస్, ఒక 1/2 kg, 1/4 kg కూరగాయలు అంతవరకే చేశాను. ఇంకా పెద్ద వంట ఎప్పుడు చేయలేదు కాబట్టి మా అక్క అయితే ఆశ్చర్యపోయింది. చాలా గ్రేటు, అయినా కూడా చాలా బాగా చేశావు. ఇప్పటికి కూడా పెళ్ళైనాక కూడా నేను మా పుట్టింటికి వెళ్తే ఏ ఒక్క పని కూడా ముట్టుకోను. నాకు ఇష్టమైతేనే చేస్తాను, లేదంటే అస్సలు చేయను. ఇంకెందుకంటే అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి అందరూ తలా ఒక పని చేస్తారు. నేను చేయడానికి పని అయితే దొరకదు. దొరికినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను, లేదంటే అస్సలు చేయను ఫ్రెండ్స్. అంత గారాబంగా అయితే ఉంటాను నేను. ఇంకా అత్తగారింట్లో కాబట్టి తప్పదు కాబట్టి చేస్తాను. నేనే కాదు, ఎవరైనా ఇంతే, ఆడపిల్ల అయినా అంతే. పుట్టింట్లో ఎవరైనా చాలా గారాబంగా ఉంటారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే అరేంజ్ చేసాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి భోజనం అయితే పెడుతున్నామండి. పిల్లలు మాత్రం తెగ సిగ్గుపడిపోతున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మా బాబు కూడా సిగ్గుపడుతున్నాడు. వీడియో తీస్తుంటే చూసారు కదా ఎలా సిగ్గుపడుతున్నాడో, కొత్త పెళ్లి కొడుకులాగా. మా బాబు ఫ్రెండ్స్ అయితే తింటున్నారు. వీళ్ళు తింటున్నప్పుడే మా వారి ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 వచ్చారు. వాళ్ళకు కూడా డిన్నర్ పెట్టేశాము. వీళ్ళందరూ తిన్న తర్వాత నేను, మా అక్క కూతురు అయితే లాస్ట్కి తినేసాము. ఇదండి బర్త్డే పార్టీ యొక్క వీడియోస్. చూసారు కదా, షార్ట్స్ వీడియోస్ అయితే అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. మరి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.